క్యాన్సర్ వస్తుందా, అంటే బీపీ, క్యాన్సర్ అనేది అట్లా అని కాదు సార్, కొన్ని మన ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9 ఉంటుందో, 9 అన్నా లేదా 18 ఉన్నా లేదా 27 ఉన్నా లేదా మొత్తం కలితే 9 వచ్చినప్పుడు 9 అనేది కుజుడు అన్నమాట. కుజుడు అనేది హీట్ నేచర్ అనేది క్రియేట్ చేస్తుంది. కొంచెం బ్లడ్ రిలేటెడ్ దాంట్లో జాగ్రత్త ఉండండి. అంటే బ్లడ్ లో హీట్ కి సంబంధించింది కానీ బాడీ కట్టే కొంచెం స్టిచ్చెస్ అయ్యి కానీ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 9 ఉన్న వాళ్ళకంతా అవుతుంది కానీ ఇట్స్ లైక్ ఏంటంటే ఇండికేషన్, అంటే కొంచెం జాగ్రత్త ఉండండి, ఒక వెదర్ రిపోర్ట్ లాగా అది తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకోటి సార్, కొన్ని నెంబర్లను చూడగానే మనకు భయం వేస్తుంది, కొన్ని నెంబర్లు చూస్తే కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి వాటి సౌండ్ వైబ్రేషన్ ఏంటి, అసలు ఎట్లా తెలుస్తుంది? అంటే ఏంటంటే సార్, కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ కి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 అనగానే అది బ్లైండ్ గా 13 కి నెగిటివ్ నంబర్ అని కాదు. 13 అనే నంబర్ మీ నేమ్ లో వస్తే నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 13 లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఉండదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెంకటేష్ గారు 13th లో పుట్టారు, హీరో. అదే 13 డేట్ లో రావడం వల్ల దాన్ని ఏమంటారంటే రియల్ నంబర్ అంటారు. కానీ అదే 13 ఇప్పుడు మీ పేర్లో వచ్చింది అనుకో, కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అంటే ఈ వేరియేషన్ డిఫరెన్స్ కూడా తెలియాలి. గుడ్డిగా మనం ఒక నంబర్ రాగానే భయపెట్టించినట్లు కాదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 23 అనేది మంచి బిజినెస్ నంబర్ అన్నమాట. మీరు పెద్ద పెద్ద సంస్థలే కానివ్వండి, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లో కొంతమంది నేమ్లని జస్ట్ మీరు గూగుల్ చేస్తే చార్లియన్ అండ్ పైథాగరస్ మెథడ్ అని, ఆ తర్వాత వాళ్ళ నేమ్స్ గమనించండి. 21 ఉంటే సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు స్ప్రైట్ కానివ్వండి, స్ప్రైట్ నంబర్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్ కానివ్వండి, అంటే అది సపోర్ట్ వైబ్రేషన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతుంది అలా. సార్ ఇంకోటి, పేరు మార్చుకోవడం స్పెల్లింగ్ మార్చుకోవడం ఒకటేనా? లేదు సార్, అవునా, 2 చేంజెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ నేమ్ అంటే ఏంటంటే పర్టికులర్ ఇప్పుడు మీ పేరు అనేది ఒకటి ఉండే, అయితే మీరేం చేశారంటే ఆ పేరు నుంచి మీరు కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు. ఓకేనా, చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ ఆఫ్ నేమ్ కింద వస్తుంది. ఇప్పుడు కొంతమందికి పాతకాలం వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సార్ది ఇప్పుడు వరప్రసాద్ అని ఉండే, ఇప్పుడు ఫిలిం కోసం ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినారు. అయితే అక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు పేరెంట్సే కానీ అరే ఈ పేరు పెట్టుకుంటే నీకు బాగుంటుంది, ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి అలా పెట్టుకున్నారు. అయితే చిరంజీవి అనేటప్పటికి వైబ్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. నేమ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ ఉంది, ఇప్పుడు మీరు SRINIVAS రాస్తున్నారు అనుకోండి, ఈ శ్రీనివాస్ ఒకరు, అయితే ఇది మీకు కంపాటబుల్ అయితే లేదు. అయితే మీరేం చేశారంటే SREENIVAS అని పెట్టుకున్నారు. ఇది కంపాటబుల్ అయినప్పుడు దీని అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక శ్రీనివాస్ వచ్చి SHRINIVAS రాసిరు అనుకోండి, ఇది ఆల్ఫాబెట్ వైజ్ ఇంగ్లీష్ లో చేంజ్ అవుతుంది కానీ తెలుగులో అనేది సేమ్ ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్. చేంజ్ ఆఫ్ నేమ్ అనేది కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్. రైట్ సార్, ఆస్ట్రాలజీలో పరిహారాలు ఉన్నట్లు న్యూమరాలజీలో పరిహారాలు ఉంటాయా సార్? అంటే ఆస్ట్రాలజీలో ఏంటి అంటే సార్, ఇప్పుడు దశ అంతర్దశతో గ్రహాల బట్టి పరిహారాలు అనేది మనం గ్రహాలకు చేస్తాం. న్యూమరాలజీలో ఏంటంటే రెమెడీస్ ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది ప్రిడిక్షన్ కి సంబంధించింది, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది అనాలిసిస్ కి సంబంధించింది. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఏమైనా రెమెడీస్ అనేది పర్సనల్ గా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. అయితే మన రెమెడీస్ అనవచ్చు పరిహారాలని, లేకపోతే టిప్స్ లాగా అనుకుంటే వాళ్ళు చేసుకుంటే రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓన్లీ స్పిరిచువల్ కాకుండా మనం సైంటిఫిక్ గా చెప్పవచ్చు, అలా ఉంటుంది. ఇంకోటి సార్, ఈ లాటరీ ట్రేడింగ్ బెట్టింగ్ వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళకి న్యూమరాలజీ సహకరిస్తుందండి? సార్ ఫస్ట్ థింగ్, ఎలాంటి సైన్స్ అయినా మనకి సపోర్ట్ చేయాలి కానీ దాన్ని తీసుకుపోయి మనం నెగిటివ్ కి వాడడం అనేది నేను ఫస్ట్ థింగ్ నుంచి ఎప్పుడని చూడండి. ఇప్పుడు చూడండి, ఏదైతే రేసింగ్ కానీ లాటరీ అని కానీ దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ అనేది ప్రాబ్లం అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఏ సైన్స్ అనా కానీ అంటే పాజిటివ్ కి వాడాలి, నెగిటివ్ గా వాడొద్దని నా అభిప్రాయం. ఓకే, సో ఉపయోగపడుతుందా పడదా అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కేరళ లాటరీ అని, దుబాయ్ లాటరీ అని ఒక్కొక్క పర్సన్ కి ఎన్నో కోట్లు వచ్చింది. ఒక్కొక్క పర్సన్ కి వన్ టైమ్ లో కోట్లు వచ్చింది కాబట్టి కొంతమంది అది ట్రై చేస్తా అనుకుంటారు లక్. కానీ ఒక పర్సన్ ఆయన నియర్లీ 22 years 20 years నుంచి లాటరీ కొంటున్నాడు సార్. కొంటూ అయినా దాంట్లో కొన్ని లాజిక్స్ అనేది కనిపెట్టాడు. అంటే 20 years నుంచి ఎవ్రీ మంత్ లాటరీ కొంటున్నాడు ఆయన, దుబాయ్ లాటరీ. కొన్ని ఆయన కొన్ని అనలైజ్ చేసి ఈ టిప్స్ వన్ చేస్తుంది అని చూసి ఆయనకు వచ్చింది.
అయితే ఇది చాలా మందికి తెలియదు. ఆయనకు లాటరీ వచ్చింది నిజమే, కానీ ఆయన 20 years నుంచి కొంటున్నాడు. ఇది తెలియదు అన్నప్పుడు మనం డైరెక్ట్ ఫాలో కావడం తప్పండి. ఓకే ఓకే సూపర్. అండ్ మిమ్మల్ని అడిగితే నేనైతే అడ్వైస్ చేయరు. చేయను. సూపర్ సార్. అండ్ అట్లానే సార్ ఇప్పుడు గుళ్ళో మనం ప్రదక్షిణలు చేస్తాము, లేదంటే కొబ్బరికాయలు కొడతాం, దానికి కూడా 11 కొబ్బరికాయలు, 21 కొబ్బరికాయలు, లేదంటే 108 ప్రదక్షిణలు, ఇట్లా సంఖ్య ఉంటుంది కదా, ఈ సంఖ్యలకు ఉన్న విశిష్టత ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్టికులర్ నంబర్ కి ఒక్కొక్క గ్రామ్ కి మనం కనెక్ట్ చేసామన్నమాట. అచ్చా 108 అనేది కంప్లీట్లీ స్పిరిచువల్ సార్. ఓకే. అయితే ఏంటంటే 108 కి ఇప్పుడు మన సూర్యుడి నుంచి మన అర్త్ ఎంత దూరం ఉంది, లేకపోతే మన మాలలో 108 మాల ఉండడం, అవును, లేకపోతే చాంటింగ్ లో వైబ్రేషన్స్ కానీ అవును. 108 అనేది ఉంటుంది. అవును. అయితే ఏంటి అంటే నంబర్స్ లో మీరు గమనిస్తే చాలా మంది ఈవెన్ నంబర్స్ కంటే ఉమ్, బేసి సంఖ్య సరి సంఖ్య అనేది ఉంటుంది. ఆ, అయితే ఆడ్ నంబర్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఉమ్, మీకు ఎలా ఉంటుంది అంటే సార్, ఎగ్జాంపుల్ మనిషిని ఒక దేనికైనా ఎట్లా అట్రాక్ట్ చేయాలంటే ఎట్లా, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఉందండి, మీకు 999 ఒక ప్రోడక్ట్ ఉంది అంటే అక్కడ ఏమైపోతుందంటే సార్ 3 digit అనేది వస్తుంది 999. ఆ, ఓకేనా? ఇప్పుడు మీరు సడన్ గా 1 రూపీ యాడ్ చేసిరు అనుకోండి 4 digit అవుతుంది. అవును, అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ బ్రెయిన్ కానివ్వండి ఇవిట్ల మీద కనెక్ట్ అవుతుంది 4 digit. అవును. అరే 999 3 digit అనేటప్పటికి కొంచెం ఏంటంటే అలా కనెక్ట్ చేయడానికి నంబర్స్ అనేది గేమ్ ఆడుతుంది. అది చాలా మంది యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్లీ తీసుకోండి మీరు 99 బిర్యానీ, ఎక్కడ పోయినా 99 అవును, బిర్యానీ. అవును, కానీ నిజం చెప్పండి, మీరు 99 ఇస్తారా సార్? 100 రూపీస్ ఇస్తారు. అవును. అని చేంజ్ లేదు అంటే 100 రూపీస్ తీసుకొని 100 పోనీ 1 రూపీ. అది లాజిక్ సార్. 500కే వీళ్ళకి న్యూమరాలజీ చెప్పాలని అనుకున్నాం కదా. సో మామూలుగా ఇప్పుడు మార్కెట్లో అందరూ 5,000, 10,000, 20,000 అట్లా తీసుకుంటారు కలవడానికి. సో మేము అడగగానే మీరు మా రిక్వెస్ట్ని మీరు మన్నించారు. కానీ జనాలు ఏమన్నా తక్కువ చూస్తారేమో, తక్కువ ఫీజు తీసుకున్నారు కాబట్టి మామూలు అనుకుంటారేమో అని ఎప్పుడన్నా మీకు అలాంటి ఫీలింగ్ ఏమన్నా కలిగిందా సార్? సార్ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి ఈ క్వశ్చన్ కి క్లారిటీ ఇవ్వాలంటే, Please. ఫస్ట్ థింగ్ 500 అనేది ఓన్లీ కన్సల్టేషన్స్. అవును. ఓకేనా? చాలా మంది ఏమనుకోండి 500 లేని మళ్ళీ నేమ్ అడ్జస్ట్మెంట్ అనే కాదు. ఆ, నేను ఫస్ట్ ఇది ఎలా అంటున్నానంటే, మనము తెలియక ఏం చేస్తామంటే చాలా మంది దగ్గర పోయి, ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడే వాళ్ళు ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్తారు. లెట్ ఇట్ బి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, of course. లేదా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ దగ్గర వెళ్తాము, అడ్వకేట్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడే. అయితే నేనేమంటున్నా అంటే, ఇంత మందిలో ఇప్పుడు నేను అనేది జెన్యునా కాదా అని వాళ్ళకి ఎలా తెలియదు అన్నప్పుడు నేనేమంటా అంటే, నాది ఫస్ట్ నుంచి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న న్యూమరాలజీ నేను చెప్పేది ఒకటే, మీరు జస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్ ఇవ్వండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే నెక్స్ట్ నా క్లయింట్ కాండి. ఉమ్, ఓకే, నేను దానికోసం 500 అనేది ఓకే తీసుకుంటున్నాను. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పిన అనుకోండి, ఫ్రీకి వాల్యూ అనేది Value ఉండదు. లేదు. అవును, అయితే ఫీజు అనేది నామినల్ ఫీజ్. అవును. ఇప్పుడు నేను ఇచ్చే 500 కన్సల్టేషన్లా మీరు ఏం చెప్తలేరు, నేనే చూసి చెప్తున్నాను. అవును. ఇప్పుడు దయచేసి నా ఒపీనియన్ ఏంటంటే, నా దగ్గర కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ చెప్పకుండా ఆ పర్సన్ జెన్యూన్ అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదైతే ఆస్ట్రాలజీ చార్ట్ ఇస్తున్నారు, న్యూమరాలజీ ఇచ్చి వాళ్ళని చెప్పమని చెప్పండి. ఆ, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే మీరు వాళ్ళని అప్రోచ్ కావాలి. super. మా గురువు చెప్పిన ఫార్ములా అదే. నేను చెప్పేది ఏంటంటే, నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్ ఇవ్వండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు ఒక 500 కన్సల్టేషన్ తీసుకున్నాక నేను చెప్తాను. ఆ Super, తర్వాత super. నేమ్ ఇచ్చినాక నేను ఇచ్చే నేమ్తో పాటు కొన్ని సబ్ కాన్షియస్ టెక్నిక్స్ చెప్తాను. అది చేస్తే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. వావ్. అండ్ ఇంకొకటి సార్, ఒక మనిషి పొద్దున్న లేవగానే ఏ నెంబర్ చూస్తే మంచిది అని అట్లా ఏమైనా ఉంటుందా అండి? సార్ ఏ నంబర్ చూస్తే మంచిది అంటే, సార్ ఇక్కడ ఏంటంటే సార్, లైఫ్ అంతా పోయేది ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్. అవును, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీకు ఒక మంచి పాట అంటే ఇష్టం అని, అవును, ఆ పాట విన్నప్పుడు అంతా మీకు ఒక చాలా మంచి బాగుంది. మ్యూజిక్ అవును. వస్తుంది. ఓకే, ఇప్పుడు పాట కూడా మ్యూజిక్ సార్. అవును. అదే ఇప్పుడు నాయిస్ క్రియేట్ అయితే తట్టుకోలేము మనం. అలాగనే నేనేమంటా అంటే, మీకు ఏ నంబర్ అయితే లక్కీ అనిపిస్తుందో, దాన్ని చూడండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో, అవును. ఆ నంబర్ మీకు కనబడేటట్టు మీరు వాల్ పేపర్ పెట్టుకున్నా, లేకపోతే మీ ఇంట్లో, లేకపోతే ఇప్పుడు ఎట్లయితే మార్నింగ్ లో ఒక దేవుని ఫోటో చూస్తామో అది కొంచెం స్పిరిచువల్ సార్. ఇదేంటంటే కొంచెం లాజిక్. ఇప్పుడు Okay. ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ 6, నేను ఎక్కడ గమనించిన 6 కనపడుతుంది కాబట్టి 6ని నేను ప్రిఫర్ చేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్ చెప్పారు సార్. ఇక ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే న్యూమరాలజికల్ సలహా ఏంటి వాళ్ళ వెల్ బీయింగ్ కోసం? న్యూమరాలజీ సలహా అంటే నేను ఒకటే అంటాను సార్,
మీరు న్యూమరాలజీ అనేది కూడా ఒక సైన్సే. అయితే మనం ఏం చేయాలంటే, మనము జీవితంలో సక్సెస్ కావాలంటే ఇప్పుడున్న దాంట్లో మనం చాలా స్ట్రగుల్ చేయాలి లేదా సాక్రిఫైస్ చేయాలనే కంటే, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్మార్ట్గా ఒక సిస్టమ్ని ఫాలో అయినాం అనుకోండి, ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీరు చేసే ప్రయత్నాలు చేస్తూ మీకు రిజల్ట్ అనేది వస్తలేదు, మీరు జెన్యున్గా అన్నీ చేస్తున్నారు కానీ ప్రాబ్లమ్స్ అవుతుంది, నాకు ఏం అవుతుందో తెలియనప్పుడు ఒక్కసారి ఏం చేయండి అంటే, మీరు న్యూమరాలజీ అడ్వైస్ కూడా తీసుకోండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనుకోండి, అది మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఒక సపోర్ట్ అనేది, ఒక న్యూమరాలజీ వైస్ నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది.